అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఓ చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈరోజు మొదలు పెడదాం. మౌన్నతుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి సంపన్నుడైన దేవ, అల్పులంగా నీ పాసన్నిధికి వచ్చి చేరి ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవసరమైన వారికి మానసికంగా దేవతండ్రి పురుగుల్పు మేల్కొలుపు దయచేసి దేవతండ్రి వాళ్ళ జీవితంలో సంతోషంగా ఆనందంగా జయ జీవితాన్ని పొందడానికి మీరే సహాయం చేయమని దేవతండ్రి ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి దేవతండ్రి మీకు వాళ్ళకి కావాల్సిన అక్కర్లన్నీ మమ్మల్ని తీర్చి మీరే వాళ్ళకి తోడండి, సహాయం చేయమని మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం దేవుని పిల్లల ఇల్లు గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుని పిల్లల ఇల్లు ఎలా ఉంటుంది అంటే, దేవుని పిల్లలుగా మన ఇంట్లో ఏమేమి ఉంటుంది అంటే, మనం విశ్వాసులుగా దేవుని పిల్లలుగా మన ఇల్లు ఎలా ఉంది, ఎలా ఉండాలి, మన ఇంట్లో భార్యాభర్తలుగా దైవ సంబంధమైన విషయాలు ఏమైనా మాట్లాడుకుంటున్నామా, మన పిల్లలకి ఏమన్నా దైవ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాం మన పిల్లలతో అనేది ఒకసారి మనకై మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ముఖ్యంగా మనం 3 విషయాల గురించి చెప్పుకుందాం. మొదటిది, బైబిల్ నందు ప్రభువును తమ ఇంట్లో చేర్చుకున్నవారు ఎవరెవరు ఉన్నారు. ఒక 5 మంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకుందాం. తర్వాత నీ ఇంట్లో ఏముంది అంటే, మన ఇంట్లో దేవుడున్నాడా, లేకపోతే ఈ లోకంలో లోకపు విషయాలు ఉన్నాయా, తర్వాత దేవునిలో స్థిరులుగా కదలని వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తిని కలిగి జీవిస్తూ ఉన్నామా అనేది ఒకసారి చూసుకుందాం. తర్వాత నీ ఇంట్లో ఏమున్నది అనే అంశంలో ఒక 7 విషయాలు ఉన్నాయి, ఎవరెవరు ఉండాలి అనేది. ఆ విషయాల గురించి చర్చిస్తాం. తర్వాత మన బైబిల్లో దేవుని పిల్లల ఇంట్లో అన్యులు ఏం చూసినారు అనే విషయాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. సరే, మొదటగా ప్రభువుని ఇంట్లో చేర్చుకున్నవారు మనం 5 మంది ఉన్నారని చెప్పుకున్నాం కదా. వాళ్ళల్లో మొదటివారు పేతురు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలలో ఏముంది అంటే, తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో బాధపడుతున్న అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచారము చేయసాగాను. అంటే ఇక్కడ పేతురు యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడు. ముందు కదా యేసు పేతురింటిలో ప్రవేశించి, దేవుడు యేసును పేతురు ఇంటిలో ఇంటికి ఆహ్వానించడం ద్వారా పేతురు పొందిన మేలు ఏంటి అంటే, ఆమె అత్త జ్వరం నుంచి స్వస్థత పొందింది. తర్వాత ఆమె ఆయనకు పరిచారం చేయసాగింది. దాంట్లో మత్తయి 8:17లో చివరి వాక్యం ఏముందంటే, అందువల్ల ఆయన మన బలహీనతలను వహించి మన రోగములను భరించెను అనే ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన విషయం అనేది నెరవేరింది. అంటే దీంట్లో పేతురింట్లో యేసు ప్రవేశించడం ద్వారా 2 విషయాలు జరిగినాయి. ఏంటేంటి? ఆమె స్వస్థత పొందింది. తర్వాత వాళ్ళకు పరిచారం చేయడం, దేవుని పిల్లలకు దేవునికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఏ అవసరం ఉన్నా పరిచారం చేసే అలవాటు అనేది వాళ్ళకు రావడం జరిగింది. తర్వాత దేవుడు ఆ ఇంట్లో ఉండే బలహీనతలను వహించినాడు, రోగాలను భరించినాడు, స్వస్థత ఇవ్వడం జరిగింది. రెండవది మత్తయి 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఏముంది అంటే, యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి
నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనంనకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకర్లు పాపులు అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. ఈ విధంగా మత్తయి అను మనిషిని నన్ను వెంబడించమని చెప్పినప్పుడు మత్తయి ఇంటిలో దేవునికి ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా మత్తయి ఇంటికి దేవుడు రావడం వలన ఏం జరిగింది అంటే ఆయనతో దేవునితో పాటు యేసుతో పాటు శిష్యుల యొద్ద కూడా అనేకులు సుంకరులు పాపులు అనేవాళ్ళు కూర్చోవడం జరిగింది. సరే, దీంట్లో పరిసయ్యులు ఒక ప్రశ్న వేసినారు. ఎక్కడ మత్తయి 9:11 ఏమన్నారంటే, పరిసయ్యులు అది చూచి బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ ఎందుకు భోజనం చేయుచున్నాడని శిష్యులను అడిగినారు. అప్పుడు ఆ శిష్యులను అడిగిన విషయం దేవునికి తెలిసి దేవుడు ఏమన్నాడంటే మత్తయి 9:12 ఏమన్నాడు, నేను రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం కల వారికి వైద్యుడు అవసరం లేదు కదా అని చెప్పడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. తర్వాత మత్తయి 9:13 కూడా దేవుడు ఏమన్నాడు, నేను పాపలను పిలవచ్చుతాను కానీ నీతిమంతులను పిలవరాలేదు, గనుక నేను కనికరంనే కోరుచున్నాను కానీ బలిని కోరడం లేదు. అంటే ఈ మత్తయి గృహంలోకి దేవుడు రావడం ద్వారా ఏం జరిగింది అంటే ప్రధానంగా ఆయన అనేక పాపులను తాను నీతి మార్గంలో దేవుని మార్గంలోకి పిలవడానికి ఆయన వచ్చినట్లుగా ఉంది. తర్వాత ఆ ఇంటికి ఏమొచ్చింది? కనికరం వచ్చింది. పేతురింటికి దేవుడు రావడం వల్ల ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. వారికి పరిచర్య చేసే అలవాటు అనేది వచ్చింది. మత్తయి ఇంటికి దేవుడు రావడం వలన ఏం జరిగింది? ఆయన పాపులను ప్రేమించడం జరిగింది. పాపులను పిలవడానికి వచ్చినాడు కాబట్టి పాపులందరూ ఆయన యుద్ధకు రావడం జరిగింది. తర్వాత దేవుని కనికరాన్ని వాళ్ళ మీద చూపించడం జరిగింది. మూడవదిగా ఎవరంటే పరిసయ్యుడైన సీమోను. ఈ పరిసయ్యుడైన సీమోను దేవుణ్ణి తన ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఎక్కడంటే లూకా సువార్త 7:36 ఏముంది? పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఎవరు ఆ పరిసయ్యుడు అంటే లూకా 7:40 ఉంది. ఎవరు? అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలని ఉన్నాను అతన్ని అడగక. అంటే ఎవరు యేసును ఆహ్వానించినాడు ఇక్కడ అంటే పరిసయ్యుడైన సీమోను. ఈ పరిసయ్యుడైన సీమోను ఇంట్లో ఒక విషయం జరిగింది, మనకందరికీ తెలుసు. ఏ విషయం జరిగింది? ఒక స్త్రీ విలువైన అత్తరును తీసుకొని వచ్చి దేవుణ్ణి తల మీద రాసి ఆ వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఉండే ఎవరు? లూకా 7:40 ఎవరున్నారు? ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఎవరు? పరిసయ్యుడైన సీమోను ఏమన్నాడు? ఆమె గురించి తెలియదా ఆయనకు? ఆమె సేవ చేస్తూ ఉంటే ఆయన ఊరికే ఉన్నాడు, ఆమెను నివారించకుండా అనడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే లూకా 7:41 ఏమని చెప్పినాడు? ఒక అతను ఉన్నాడు, ఒక అతను ఇద్దరికి అప్పించినాడు. ఒకరికి 500 దేనారాలు అప్పించినాడు, ఇంకొకరికి 50 దేనారాలు అప్పించినాడు. వాళ్ళిద్దరు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారని దేవుడు ఇద్దరిని క్షమించడం జరిగింది. అప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు అప్పించిన ఆయనను అని అడగడం జరిగింది. అప్పుడు ఈ పరిసయ్యుడైన సీమోను ఏం చెప్పినాడంటే అతడెవరిని ఎక్కువగా క్షమించినాడో అతడే అతన్ని ఎక్కువ ప్రేమిస్తాడని చెప్పింది. లూకా 7:43 ఈ పరిసయ్యుడైన సీమోను ఏం చెప్పినాడంటే అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పినాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు సరిగా యోచించు అని చెప్పినాడు. అంటే అప్పుడు దేవుడు ఏం చెప్పినా అంటే లూకా 7:47 ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్పినాడు. పరిసయ్యుడైన సీమోను ఇంటికి దేవుడు రావడం ద్వారా అక్కడ ఇంట్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నవారు ఏం తెలుసుకున్నారు అంటే
ఎవరైతే దేవుణ్ణి విస్తారంగా ప్రేమిస్తారో వాళ్ళ విస్తారమైన పాపాలు క్షమించబడతాయి. ఎవరి విస్తారమైన పాపాలు క్షమింపబడతాయో వాళ్ళు దేవుని విస్తారంగా ప్రేమించగలుగుతారు. దానికే ఈ ఉపమానం చెప్పినాడు అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఫస్ట్ మనం దేవుని ఇంటికి చేర్చుకున్న వాళ్ళల్లో ఎవరెవరు చెప్పుకున్నాం? పేతురు చెప్పుకున్నాం, మత్తయి చెప్పుకున్నాం, మూడవది పరిసయ్యుడైన సీమోను గురించి చెప్పుకున్నాం, నాలుగవది మార్త. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఈ విషయాలు ఉన్నాయి. లూకా 10:38లో ఏముంది అంటే, అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంకు ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త అనే ఆమె ఏం చేసింది? దేవుణ్ణి తన ఇంట చేర్చుకుంది. తర్వాత ఏం జరిగింది అంటే లూకా 10:39లో ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఆ మరియాను సహోదరి 2 విషయాలు చేసింది. అవసరమైన పనులు 2 పనులు చేసింది. ఈ వచనంలో ఉంది. ఈమె మొదటగా ఏం చేసింది అంటే యేసు పాదముల యొద్ద కూర్చుంది. రెండో విషయం ఏంటి అంటే ఆయన బోధనలు వినుచుండెను. అప్పుడు ఏం జరిగింది అంటే లూకా 10:40లో మార్త కూడా కొన్ని పనులు చేసింది. మరియా 2 పనులు చేసింది. మార్త ఏం చేసింది అంటే 4 విషయాలు ఉన్నాయి మనం గమనించాల్సినవి. మార్త మొదటిది ఏంటంటే విస్తారమైన పని పెట్టుకుంది. ఆ విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడమే కాకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనింది. అంటే మార్త ఏం చేస్తూ ఉంది? మొదటగా విస్తారమైన పనులు పెట్టుకుంది. రెండవది ఆ పనుల చేత తొందరపడతా ఉంది. మూడవది దేవుణ్ణి, నా సహోదరి నన్ను విడిచిపెట్టి నీ దగ్గర కూర్చొని బోధలు వింటుంది కదా, దానివల్ల అయ్యో మార్త పనులన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి, పనులన్నీ చేసుకోలేకపోతుందని నీకు చింత లేదా అని అడుగుతూ ఉంది. తర్వాత 4వ అంశం ఏంటి అంటే నాకు సహాయం చేయమని నా సహోదరితో చెప్పుమని అడుగుతూ ఉంది. అంటే ఈ 4 విషయాలు దేవునికి చెప్తా ఉంది. అప్పుడు లూకా 10వ అధ్యాయం 41వ వచనంలో ఏముంది అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు కూడా 4 అంశాలు చెప్పినాడు. ఏంటి? మార్తా ఫస్ట్ది ఏంది? నీవు అనేక విషయములను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. నువ్వు మొదటగా చేయకూడని పని ఏం చేసినావంటే అనేక పనులు పెట్టుకున్నావు. రెండవది ఆ పనుల వల్ల నీకేమొచ్చింది? విచారం వచ్చింది. ఆ విచారంతో పాటు ఇంకేమైంది? నువ్వు తొందరపడతా ఉన్నావు. ఏదైనా ఇన్ టైంలో ఆన్ టైంలో అయిపోతాయి ఆ పనులు, కావా, ఎట్లా కాకపోతే డిలే అయితే ఎట్లా, ఇట్లా తొందరపడతా ఉన్నావు. కానీ ఈ పనులు పెట్టుకోవడం అవసరం కాదు, దాని పనుల వలన విచారపడడం అవసరం కాదు. ఆ పనులు పెట్టుకొని విచారపడడం వలన మనకు తొందర ఎక్కువవుతుంది. ఈ తొందర కూడా అవసరం కాదు. కానీ ఏది అవసరమైనది అంటే అవసరమైనది ఒక్కటే అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ అవసరమైనది ఏంటి అంటే లూకా 10వ అధ్యాయం 42లో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పినాడు. మరియా ఉత్తమమైనది ఏమి ఏర్పరచుకుంది? మనం చూసినాం కదా లూకా 10:39లో ఏం ఏర్పరచుకుంది? ఉత్తమమైనది యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. వాస్తవానికి మార్త యేసును తన ఇంట్లోకి తీసుకుంది. మార్త యేసును తన ఇంట్లోకి ఆహ్వానించింది. కానీ ఆహ్వానించింది, తర్వాత చేయవలసిన పనిని ఆమె చేయలేదు. చేయవలసిన పని ఏంటి? ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినాలి. అది అతి ప్రాముఖ్యమైన విషయం. ఇది వదిలేసి ఆమె ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకుంది. విస్తారమైన పని పెట్టుకోవడం వలన విచారపడతా ఉంది. విస్తారమైన పని పెట్టుకొని విచారపడడం వలన తొందరపడతా ఉంది. తర్వాత పైగా దేవుని దగ్గరికి వచ్చి ఏమంటుంది? ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అంటుంది. వాస్తవానికి అవసరమైంది, కావాల్సినది ఏంది అంటే దేవుని యొద్ద కూర్చుంటే ఆయన బోధ వినడం మాత్రమే. అదనమాట.
సరే, ఈ మార్త గృహంలోకి యేసు రావడం వల్ల దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం దేవుని గృహంలోకి ఆహ్వానిస్తాం, కానీ అనవసరమైన విషయాలు, అనవసరమైన లోక సంబంధమైన అంశాలు, అనవసరమైన విషయాలు, అవసరం రాని విషయాలు, పనికిరాని అంశాలన్నీ మన ఇంట్లో పెట్టుకొని, మన మనసులో పెట్టుకొని, మన హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని బోధ వినడం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అవి అతి ప్రాముఖ్యమైనవి అని ఈ మార్త మరియా విషయాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ 5వ వ్యక్తి ఎవరు? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? మొదటగా పేతురును చెప్పుకున్నాం. పేతురు ఇంటికి దేవుడిని ఆహ్వానించినాడు. దాని ద్వారా ఏం జరిగిందంటే పేతురు అత్త జ్వరం విడిచింది, ఆయనకు పరిచారం చేయసాగింది. ఆడ బాధ నివారణ అయిపోయింది. వాళ్ళు పరిచర్య చేయడం అలవాటు చేసుకున్నారు. తర్వాత మత్త ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించినాడు. దాని ద్వారా ఏం మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు పాపులను పిలువచ్చినాడు. రోగులకే వైద్యుడు అవసరం కాబట్టి పాపులను పక్కన కూర్చోబెట్టుకున్నారు, భోజనం చేయడం జరిగింది. దీని ద్వారా ఆ గృహానికి కనికరం అనేది వచ్చింది. దేవుడు కనికరం కలిగిన దేవుడు అని మనకు తెలిసిపోతూ ఉంది. మూడో వ్యక్తి ఎవరంటే పరిసైడైన సీమోను. పరిసైడైన సీమోను ఇంటికి దేవుడు ప్రవేశించడం ద్వారా ఏం జరిగింది అంటే అక్కడ ఒక ఉపమానం దేవుడు చెప్పినాడు. ఒక వ్యక్తి అప్పు ఇచ్చినాడు ఇద్దరికి. ఒక అతనికి 500 దేనారాలు, ఒక అతనికి 50 దేనారాలు. వాళ్ళిద్దరు కట్టలేకపోతే ఇద్దరిని క్షమించినాడు. ఇప్పుడు చెప్పు పరిసైడైన సీమోను, ఎవరు ఎక్కువ ఆయనను ప్రేమిస్తాడంటే ఎవరి అప్పులు ఎక్కువ క్షమింపబడినాయో అతనే అప్పు ఇచ్చిన నన్ను క్షమిస్తాడని చెప్పినాడు. అప్పుడు దేవుడు చెప్పడం జరిగింది, ఎవరైతే ఎక్కువ విస్తారమైన పాపాలు చేసింటారో వాళ్ళని నేను విస్తారంగా ప్రేమిస్తాను. ఎవరైతే నన్ను విస్తారంగా ప్రేమిస్తారో వాళ్ళ విస్తారమైన పాపాలు క్షమిస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత 4వదిగా మార్త విషయంలో ఏం జరిగింది? మొదటగా మార్త యేసును గుర్తించింది, యేసును తన ఇంటికి తీసుకొచ్చింది. తర్వాత అవసరమైన విషయం మర్చిపోయింది. ఏంటి అవసరమైన విషయం? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినడం మర్చిపోయి ఏం చేసిందంటే దేవుడు వచ్చినాడని ఆమె కంగారులో విస్తారమైన పనులు పెట్టుకుంది. దాని వలన ఆమెకి ఏమొచ్చింది? విస్తారమైన పనుల వలన అంటే విచారము, తొందర వచ్చింది. దానివల్ల ఏమైంది అంటే ఆమె గాబరాపడి దేవుని వద్దకు వచ్చి నీకు చింత లేదా, ఆమె నాకు సహాయం చేయమని చెప్పు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దేవుడు కూడా అప్పుడు ఆమెకు చెప్పడం జరిగింది. ఈ సందర్భం ద్వారా దేవుడు మనకేం చెప్తా ఉన్నాడంటే మనం అనేక పనులను గూర్చి విచారం కలిగి తొందరపడడం, జీవితంలో అనవసరమైన చింత, చికాకు, ఆందోళన కలిగి ఉండడం కంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన బోధ వినాలి. హృదయంలో మన ఇంట్లో దేవుని ఆహ్వానించడంతో పాటు ఆయన బోధలు, ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన బోధలు వినడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయమని ఈ సందర్భం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఆఖరిగా 5వదిగా జక్కయ్య లూకాసు వార్త 19వ అధ్యాయం 5-6 వచనాలలో మనం ఏం చూస్తామంటే యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనికి చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. మనకందరికీ తెలుసు జక్కయ్య ఎవరు? ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీసర్, సుంకపు గుత్తాదారుడు. ఆయన పొట్టిగా ఉండడం చేత ఆ జనసమూహంలో యేసు కనిపించడని ఒక చెట్టు ఎక్కినాడు. దేవుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయనను పేరుతో పిలిచి కన్నులెత్తి చూసి ఏమన్నాడు? లూకా 19:5-6 వచనాలలో, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఎప్పుడైతే తన ఇంట్లో దేవుణ్ణి చేర్చుకున్నాడో ఆ జక్కయ్య జీవితంలో కొన్ని జరిగినాయి మార్పులు. ఏంటి జరిగినాయి చూసుకుందాం. జక్కయ్య దేవుణ్ణి తన ఇంట్లో చేర్చుకోవడం వల్ల ఏమైంది? అప్పుడు లూకా 19:7 వచనంలో ఎవరెవరో
అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు ఏమనుకున్నారు అంటే లూకా 19:7లో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కున్నారు. లూకా 19:5-6 ఏముంది? యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనికి చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. దేవుడు ఆయనను గుర్తించినాడు. దా జక్కయ్య, నేను ఇంట్లో ఉండాలి ఈరోజు అని చెప్పినాడు. ఆ జక్కయ్య సంతోషంతో ఇంట్లో చేర్చుకున్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారంటే లూకా 19:7 అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయడం వెళ్ళనని సనుక్కున్నారు. ఇంత పాపాత్ముడే ఇలాంటి పాపాత్మని ఇంట్లో ఉండడానికి ఈయన ఎందుకు పోతున్నాడని అనుకున్నారు. అప్పుడు మనం గమనించినట్లయితే లూకా 19:8 ఏముంది? జక్కయ్య నిలబడి అందరూ పాపాత్మ యుద్ధ ఈ పాపాత్ముడైన మనుషుని యుద్ధకు ఆయన ఎందుకు పోతున్నాడు? అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యుద్ధ బస చే వెళ్ళినని చాలా సనుక్కున్నారు. అప్పుడు దేవుడు ఆ ఇంట్లో ప్రవేశించినప్పుడు జక్కయ్య నిలబడి ఏమన్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తున్నాను. నేను ఎవని యుద్ధనైనా అన్యాయంగా తీసుకుంటే ఎవని యుద్ధనైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకునేడలా అతనికి 4 అంతలు చెల్లిస్తాను అని ప్రభుతో చెప్పినాడు. అంటే దేవుడు కోరుకున్నది, దేవునికి కావాల్సినది, దేవునికి అవసరమైనది ఇదనమాట. అంతవరకు సుంకపు గూతదారునిగా, అన్యాయస్తునిగా, అవినీతిపరునిగా జీవించిన జక్కయ్య ఎప్పుడైతే తన ఇంట్లో యేసుక్రీస్తుని చేర్చుకున్నాడో వెంటనే యేసుక్రీస్తు ఎప్పుడైతే తన గృహంలో కాలు పెట్టినాడో అప్పుడు ఏం చెప్తున్నాడు? 2 విషయాలు ఉన్నాయి. ఆస్తులలో సగం ఆస్తిని బీదలకి ఇస్తూ ఉన్నాను. తర్వాత ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏమన్నా తీసుకుంటే వాని దగ్గర నేను రూపాయి తీసుకుంటే ఆయనకి 4 రూపాయలు ఇస్తాను. నేను 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు వానికి రిటర్న్ చేస్తాను. అంటే 4 అంతలు వానికి ఇస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు లూకా 19:9 దేవుడు ఏం చెప్తున్నాడు? అందుకు యేసు, ఇతను అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ ఇంటికి ఎప్పుడు రక్షణ వచ్చిందంటే ఆ జక్కయ్యలో మార్పు వచ్చింది, ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంతవరకు తన బ్రతుకు, తన జీవితం ఏ విధంగా ఉన్నా కానీ ఎప్పుడైతే దేవుడు తన గృహంలో ప్రవేశించినాడో ఎంబడి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? నా ఆస్తిలోని సగాన్ని నేను బీదలకి ఇస్తాను. ఎవరి వద్దనైనాను అన్యాయంగా నేను ఏమైనా తీసుకుంటే దాంట్లో దానికి 4 అంతలు నేను మళ్ళా వెనక్కిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు ఎంబడే ఇది ఆ మార్పును గమనించి ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది అని లూకా 9:10 ఏం చెప్తాడంటే దేవుడు నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. జక్కయ్య గృహానికి దేవుడు రావడం ద్వారా ఏం జరిగింది? జక్కయ్య ప్రవర్తనలో మార్పు జరిగింది. తర్వాత ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన లోకంలో పాపంతో నశించిపోయేటప్పుడు దేవుడు అతన్ని వెతికి రక్షించడం జరిగింది. ఈ విధంగా బైబిల్లో ఈ 5 మంది వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నాం. సరే, మన ఇంట్లో ఏముంది? 2 రాజులు 4:2 ఏముంది? ఎలీషా, నా వల్ల నీకేమి కావాలేనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనేను. అంటే అప్పుడు మనకందరూ తెలుసు ఏం జరిగింది. ఆమె యొక్క ఆ నూనె కుండను దీవించినాడు, ఆశీర్వదించినాడు. అప్పుడు ఏమైంది? ఆ కుండలో నూనె ఎప్పటికీ తరిగిపోలేదు. ఆ నూనె నమ్మి నువ్వు జీవనాన్ని సాగించు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా యేసు ప్రభు ఈ సందర్భం ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే మన ఇంట్లో ఏమి ఉన్నా ఏం లేకున్నా, పరిస్థితులు ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎదురాడుతూ ఉన్నా, మన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నా ఆమె ఇంట్లో ఖాళీ గిన్నె తప్ప ఏం లేదు. అంటే జీవితంలో చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఆ విధంగానే మనం కూడా మన పిల్లలు చదువులోనో లేకపోతే
వివాహ జీవితంలోనో, లేకపోతే మన కెరీర్ పరంగా, ఉద్యోగ పరంగానో, వ్యాపారం పరంగానో, లేకపోతే హాస్పిటల్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాల గుండా మనం పోయేటప్పుడు మన ఇంట్లో ఏమి ఉందో మనం ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట మనం ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పగా మన అవసరాలన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఫస్ట్ మన ఇంట్లో ఏముండాలి? యేసు ప్రభు ఉండాలి. ఏ విధంగా? లూకా 10వ అధ్యాయము 38వ వచనంలో, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఏముంది? అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను, మార్త అను ఒక స్త్రీ ఆయన ఇంట చేర్చుకున్నాను. అంటే మనం పరిస్థితులు ఏమొచ్చినా, సమస్యలు ఏమున్నా ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అంటే దేవునికి తగిన ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. మనం చూస్తాం కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని తృణీకారం పాలు చేస్తానని బైబిల్లో ఉంది. అంటే మనం ఎప్పుడు దేవుని కలిగి ఉండాలి. రెండవది, మన ఇంట్లో ఏముండాలి అంటే సంఘము, సహవాసము, విశ్వాసులతో, దేవుని పిల్లలతో కూడుకోవడం అనేది ఉండాలి. దీనికి ముగ్గురిని మనం గమనిస్తాం. మూడు సందర్భాలను మనం చూద్దాం. మొదటి కొరింథీ 16:19లో ఏముంది? ఆసియాలోని సంఘంలో వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా అను వారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అంటే ఇక్కడ అకుల్లా, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు, వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘము ఉంది. సంఘాన్ని వాళ్ళు నడుపుతూ ఉన్నారు. అంటే మనం అందరం సంఘాలు నడపాలని కాదు, కానీ విశ్వాసులతో సహవాసం, తర్వాత కూడి చేరి ప్రార్థించడం అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకరి ఏడలో ఒకరికి ఎంకరేజ్మెంట్ అనేది దీని ద్వారా వస్తుంది. తర్వాత ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఎవరు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. దీంట్లో ఏముంది? లవొదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. ఇక్కడ నుంఫా అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘం ఉంది, సహవాసం ఉంది, కూడుకోవడం ఉంది. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఫిలిమోను. 1వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? మన సహోదరైన అప్పియకును తోటి యోధుడైన అర్దిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది. అంటే ఫిలిమోను ఇంట్లో కూడా సంఘం అనేది ఉంది. అంటే ఫిలిమోన్ ఇంట్లో కూడా సంఘము, సహవాసము, కూడుకోవడం అనేది ఉంది. అంటే మన ఇండ్లలో ఏముండాలి? మొదటిగా యేసు ప్రభు ఉండాలి. రెండవది సంఘము లేదా సహవాసం లేదా కూడుకోవడం అనేది ఉండాలి. విశ్వాసులతో ఒకరినొకరు పురికొల్పు, మేలుకొల్పు కోసం, ఎంకరేజ్మెంట్ కోసం కూడుతూ ఉండాలి. కూడి ప్రార్థన చేసుకోవడము, వాక్య పరిచర్య అందించుకోవడము, ఈ విధంగా చేయడం ద్వారా ఆత్మీయంగా బలపడడానికి ఉంటుంది. మూడవది ఏముండాలి అంటే ఆరాధన ఉండాలి. యోహాను 12వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్న రెత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమె అత్తరు తీసుకుని వచ్చి యేసు యొక్క పాదములకు పూసిన తర్వాత ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడచడమే కాకుండా ఆ వాసన ఆ ఇల్లంతా వాసనతో నిండింది. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో కూడా దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటాడు. మనం పుట్టిన నుంచి గమనిస్తే ఎన్నోసార్లు నిరాశకు లోనైంటాం, నిస్పృహలో లోనైంటాం. తర్వాత చదువులో ఫెయిల్యూర్ అయినప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చి మళ్ళీ సక్సెస్ ఇచ్చింటాడు. మ్యారేజ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు దేవుడు హెల్ప్ చేసింటాడు, మళ్ళీ నిలబడింటాం. తర్వాత ఎంతో కాలం పిల్లల కోసం ఎదురు చూసి ఇంకా పుట్టారనుకున్నప్పుడు దేవుడు బ్లెస్ చేసి పిల్లల్ని ఇచ్చింటాడు. తర్వాత పిల్లలు కూడా సరిగ్గా చదవడం లేదు, వాళ్ళ బిహేవియర్ కూడా కన్విన్సింగ్గా లేదు, ఒబీడియన్స్ లేదు, ఆర్గెంట్గా తయారవుతున్నారు, టయానికి ఇంటికి రారు, చెప్పిన మాట వినరు అని అన్నప్పుడు దేవుడు వాళ్ళను కూడా వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ చేసింటాడు. అందరికీ ఇష్టకరంగా తయారైంటారు. ఇట్లా లైఫ్లో మన కెరీర్లో
అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వాటన్నీ తర్వాత కాలంలో సెట్ అయిపోయి ఉంటాయి. తర్వాత మనకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం లేవు, ఎట్లా పరిస్థితి, పండగలు ఎట్లా, ఏదన్నా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ వస్తే ఎట్లా అనుకున్నప్పుడు అంతో ఇంతో దేవుడిచ్చింటాడు. ఇట్లా మన జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నిట్లోంచి మనం దాటుకోవడానికి దేవుడు సహాయం చేసింటాడు. అలా సహాయం చేసిన విషయాలన్నీ మనం మర్చిపోయి దేవుని గురించి ఆలోచించకుండా ఎప్పుడు, రేపు ఎట్లా, వారం తర్వాత ఎట్లా, నెల తర్వాత ఎట్లా, మన చుట్టూ ఉన్న అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటాం. అట్లా కాకుండా ఈమె మరియ ఏం చేసింది, అత్తరు పూసింది, యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచింది. దాని ద్వారా ఆ ఇంటికంతా సువాసన కలిగింది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో మన బ్రతుకులో దేవుడు చేసిన మేలు, ఉపకారాలను ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదు. వాటన్నిటిని బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండాలి. మనం దేవా నీకెంత ఎంత నువ్వు దయగలవాడు దేవా, మా జీవితం, మా బ్రతుకులో మీరు చేసిన మేలు, ఉపకారాలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రం అని మనం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన గృహంలో ఆరాధన అనేది ఉంటుంది. దాని ద్వారా మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులలో ఈ విషయాన్ని గమనిస్తారు. నిజంగా వీళ్ళు ఎంత దేవుని పిల్లలు, దేవునికి ఇష్టంగా ఎట్లా బతుకుతున్నారు చూడు అనేది గమనిస్తారు. ఏ విధంగా అంటే, ఆమె మరియా అత్తరును దేవుని పాదాలకు పూసి తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచినప్పుడు ఆ ఇండ్లంతా అత్తరు వాసన ఏ విధంగా నిండుకుందో. 4వది ప్రార్థన ఉండాలి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో చూసుకుంటే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కొను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఏం గమనించినారు అంటే, అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మనం ఆత్మీయంగా బలపడాలంటే, అన్ని సమస్యలను తట్టుకునే శక్తి రావాలంటే, మన ఇరుకు ఇబ్బందులన్నీ వాటి భారమంతా దేవుని మీద వేసి మనం ప్రశాంతంగా ఈ లోకంలో జీవించాలంటే ఏమేమి ఉండాలి? మన కుటుంబంలో యేసుప్రభు ఉండాలి. రెండవది, మనకు సంఘము, సహవాసము, కూడుకోవడం అనేది ఇంట్లో ఉండాలి. మూడవ విషయం ఏంటంటే, దేవుడు చేసిన మేళ్ళకు, ఉపకారాలకు, సహాయానికి ఎప్పుడు ఆరాధన మనం కలిగి ఉండాలి. తర్వాత 4వది, ప్రార్థన మన ఇళ్ళల్లో ఉండాలి. 5వ విషయం ఏంటి అంటే, పరిచర్య ఉండాలి. ఏంటి అంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది అంటే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మిమ్మల్ని నా అపోస్తుల కార్యములు 16:15లో ఏముంది అంటే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గల దానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్ములను బలవంతము చేశాను. అంటే దేవుని పిల్లలు, దేవుని సేవకులు, పాస్టర్స్, దేవుని పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంటికి పిలిచి ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఇంత కాఫీనో, ఇంత స్నాక్స్, ఇంత భోజనమో ఏదో పెట్టి మనకు ఉన్నంత మనం అంతో ఇంతో ప్రభు సేవకు సహాయం చేయడం, దీన్ని పరిచర్య అంటారు. ఈ విధంగా చేయడం అనేది ప్రతి ఒక్క దేవుని పిల్లల ఇంట్లో ఉండాల్సిన విషయం అన్నమాట. తర్వాత వీటితో పాటు రక్షణ అనేది ఉండాలి. అంటే మన భార్యాభర్తలు, పిల్లలు ప్రతి ఒక్కరింట్లో రక్షించబడాలి. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో కనపడాలి, మందిరంలో కనపడాలి. లూకా 19:10 వచనంలో ఏముంది అంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంకు వచ్చనని అతనితో చెప్పాను అని ఉంది. అంటే మనం ఖచ్చితంగా రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. 7వ విషయం ఏంటి అంటే, ప్రభువు యొక్క అధికారం. హెబ్రీ 3వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది అంటే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన నీ ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అంటే తుదవరకు స్థిరంగా చేపట్టాల్సిన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి ధైర్యము, రెండవది
నిరీక్షణ వలనని ఉత్సాహం. నిరీక్షణ ఏంటి? మనందరికి నిరీక్షణ ఈ లోకంలో ఎన్ని రోజులున్నా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాల్సిందే. యుగాయుగాలు సదాకాలం దేవునితో ఉండాల్సిందే. తర్వాత గూఢమైన ప్రతి అంశంను గురించి అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తుందని గమనించి దేవునికి ఇష్టంగా, యోగ్యంగా, ప్రియంగా, నమ్మకంగా ఈ లోక యాత్రను మనం సాగించాలనేది మన నిరీక్షణ. కాబట్టి ప్రభు యొక్క అధికారం అనేది ఇంటి మీద ఉండాలి. ఏ విధంగా ఉండాలి అంటే, ఎప్పుడైతే మనము హెబ్రీ 3:6 చెప్పినట్లయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ఆ విధంగానే మనం కూడా ధైర్యమును నిరీక్షణ వలననే ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల, అంటే మన ఆఖరి శ్వాస వరకు, ఆఖరి క్షణం వరకు మనం దేవుని మీద భారం వేసి ధైర్యంగా జీవించగలిగితే, దేవుని మీద భారం వేసి నిరీక్షణ వలన కలిగే ఉత్సాహాన్ని మన జీవితంలో, మన హృదయంలో, మన మనసులో నింపుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనమే ఆయన ఇల్లు. ఆ విధంగా దేవుని అధికారాన్ని మన ఇంట్లో కలిగి ఉండాలి. ఇది రెండవ విషయం. అంటే మొదటి విషయం ఏంటి? ఇంటికి సంబంధించి మనం ఏం చూసుకున్నాం? ప్రభువుని ఎవరెవరు ఇంటిలోనికి చేర్చుకున్నారు? ఎవరెవరు చేర్చుకున్నారు? పేతురు చేర్చుకున్నాడు, మత్తయి చేర్చుకున్నాడు, పరిసైడైన సీమోన్ చేర్చుకున్నాడు, మార్తా చేర్చుకుంది, జక్కయ్య చేర్చుకుంది. మొత్తం 5 మందిని చూస్తున్నాం. తర్వాత ఇంట్లో ఏమేమి ఉండాలి? మొదటగా యేసు ప్రభు ఉండాలి. రెండవది విశ్వాసులతో సహవాసము, కూడుకోవడం అనేది ఉండాలి ఇంట్లో. తర్వాత మూడో విషయం ఏంటంటే ఎప్పుడు ఆరాధన అనేది సువాసన యాగంగా ఉండాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళకు, బంధువులకు, మన సంఘంలో, మన సహవాసంలో అందరికీ మనం ఎప్పుడు దేవుని పట్ల ఆరాధన భావంతో ఉండాలనేది అందరికి గమనించే విధంగా ఉండాలి. మనం కూడా ఎప్పుడు దేవునికి ఆరాధన భావంతో ఉండాలి. దేవా, ఈరోజు ఏమైనామో అంతా నీ కృపల్ని ఇస్తులో ఉంచినది మీకు స్తోత్రం అనే విధంగానే మన జీవితం సాగించాలి. 4వది ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడు ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత 5వది పరిచర్య. మన శక్తి మేరకు మనకు తోచినంత సహాయం అనేది దేవుని పిల్లలకు చేస్తూ ఉండాలి. అందుకే దేవుడు కూడా అంటాడు కదా, నా నామం పేరిట గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకోరు. తర్వాత ఇంకొకటి ఏముంది? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అంటే దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండేవాడు కాదు. ఖచ్చితంగా మనం చేసిన పనికి ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి మన కుటుంబంలో ఏముండాలి? 5వదిగా పరిచర్య ఉండాలి. 6వదిగా రక్షణ కలిగి ఉండాలి. 7వదిగా ప్రభు యొక్క అధికారం అనేది ఇంట్లో ఉండాలి. ఈ విధంగా ఉండాలి. తర్వాత 3వ అంశంగా మనం ఏం చూస్తున్నామంటే, నీ ఇంట్లో వారేమి చూసినారు అంటే, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, తర్వాత సంఘంలో నీతో ఉండే విశ్వాసులు కానీ నీ ఇంట్లో ఏం చూస్తూ ఉన్నారు? నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు చూస్తూ ఉన్నారా? అల్లరి చూస్తూ ఉన్నారా? తర్వాత కొట్లాడుకోవడం చూస్తున్నారా? కోర్టు కేసులు చూస్తూ ఉన్నారా? తర్వాత ఒకరి పట్ల ఒకరు అవిధేయత చూపించేది చూస్తూ ఉన్నారా? తర్వాత ఎప్పుడు జగడాలు చూస్తూ ఉన్నారా? ఒకరి మాటలు ఇంకొకరికి మనం చెప్పేది చూస్తూ ఉన్నారా? ఏం చూస్తున్నారు మన ఇంట్లో? 2 రాజులు 20:15 ఏముంది అంటే, నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరని అతన్ని అడగా హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను అనేను. అంటే మన జీవితంలో, మన బ్రతుకులో మనం ఎప్పుడు ఓపెన్ బుక్గా ఉండాలి. అంటే ఏముండాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అదే ఇంతవరకు చూసుకున్న విషయాలన్నీ మన ఇంట్లో కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, మన విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మనకు వీలవుతుంది. ఈ విధంగా మనం జీవించడానికి దేవుడు సహాయం చేయనుగాక.